నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం BA వాళ్ళకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ నుండి హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను సంబంధించి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ది 2024 సంవత్సరంలో కూడా ఇట్లాగే రావడం జరుగుతుంది. హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్ టు 700 CE అని చెప్పి హిస్టరీకి సంబంధించినటువంటి సబ్జెక్టు యొక్క పేపర్ నేమ్. మ్యాక్సిమం అందరికీ ఇదే ఉండడం జరిగింది. ఏదైనా తేడా ఉంటేనంటే సిలబస్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వినండి. క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది 80 మార్కులకు గాను ఉంటుంది. నేను తీసుకున్నది అటానమస్ కాలేజ్ కాబట్టి 75 మార్కులు. టైం డ్యూరేషన్ అనేటటువంటిది సేమ్ ఉండడం జరుగుతుంది. హిస్టరీలో 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. 5 యూనిట్ల నుంచి లాంగ్ క్వశ్చన్లు 6 ఆప్షన్తో రావడం జరుగుతుంది. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. సో 6 ఆప్షన్తో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ రాసే అవకాశం ఉంటుంది. సో తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, ఉర్దూలో అయినా సరే క్వశ్చన్లు మీరు సెక్షన్ ఏవి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. 5 క్వశ్చన్స్ రాయాలి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఇట్లయితే 5 క్వశ్చన్లు రాయాలి. 5 క్వశ్చన్లకు ప్రతి ప్రశ్నకు 4 మార్కులతో మొత్తం సెక్షన్ ఏ 20 మార్కులు గాను ఉండడం జరుగుతుంది. డెఫినేషన్ ఆఫ్ హిస్టరీ నిర్వచనం, ఇండికా మరియు ద గ్రేట్ బాత్ మహాస్నాన వాటిక మరియు వేదిక్ కల్చర్ వేదకాలం నాటి సంస్కృతి, జైనిజం జైన మతము, త్రిపీటకాస్, అట్లాగే గాంధార్ శిల్పకళకు సంబంధించి చంద్రగుప్త 1కు సంబంధించినటువంటి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని నేర్చుకోండి. అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. లాంగ్ క్వశ్చన్లో మటుకు ఖచ్చితంగా ఈ 10 క్వశ్చన్లలో ఖచ్చితంగా 2-3 రిపీట్ అవుతాయి ప్రతి యూనిట్ నుంచి. కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే 2 క్వశ్చన్లు ఇచ్చిన ఒక యూనిట్ నుంచి అంటే సగం సిలబస్ కవర్ అయిపోయి ఉంటుంది. సో చూడండి, ఎగ్జామిన్ ద రిలేషన్ ఆఫ్ హిస్టరీ విత్ అదర్ సోషల్ సైన్స్ అని చెప్పి చరిత్రకు ఇతర సామాజిక శాస్త్రాలకు గల సంబంధం వివరించండి. భారతదేశ చరిత్ర సంస్కృతిపై భౌగోళిక అంశాలు ప్రభావాన్ని తెలపండి. అట్లాగే సింధులోయ నాగరికత యొక్క ముఖ్య లక్షణాలను వివరించండి. ఋగ్వేద సంస్కృతి గురించి వివరించండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వచ్చిన నూతన మత ఉద్యమాలను వివరించండి. జైన మత ప్రాధాన్యతను వివరించండి. మౌర్య పాలన గురించి వివరించండి. శాతవాహనుల పరిపాలన విధానం గురించి వివరించండి అని ప్రతి క్వశ్చన్ ఇట్లాగే ఉంటుంది. రైట్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహన ఆర్ మౌర్య ఆర్ విజయనగర, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఎగ్జామిన్ ఆఫ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో హర్షవర్ధనుని ఎవల్యూడ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హర్షవర్ధనుని గొప్పతనాన్ని వివరించండి అని చెప్పి ఇది హిస్టరీకి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్స్ టు 700 CEకి సంబంధించినటువంటి పేపర్ అనమాట. సో దీన్ని ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి.